ఎల్సెలా బుక్స్ పాడ్కాస్ట్కు స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ప్రత్యేకమైన పుస్తకం గురించి మాట్లాడుకోబోతున్నాం, ప్రార్థన. ఈ పదం వినంగానే మనలో చాలామందికి ఎన్నో ప్రశ్నలొస్తాయి. అసలు ప్రార్థన అంటే ఏంటి? దాని శక్తి ఎలా పనిచేస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ ఎడ్వర్డ్ ఎం బౌన్స్ గారు రాసిన ప్రార్థన ఆవశ్యకత అనే అద్భుతమైన గ్రంథంలోని కీలక సూత్రాలను సరే ఈరోజు మనం కలిసి తెలుసుకుందాం. ఈ మాటలు చూడండి, ఎంత శక్తివంతంగా ఉన్నాయో. ఆయన ప్రార్థన గురించి అద్భుతంగా రాశారంటే కారణం ఆయన స్వయంగా ప్రార్థన ఆచరణలో ఒక అతీతుడు. ఈ ఒక్క వాక్యం చాలు బౌన్స్ ఎవరో అర్థం చేసుకోవడానికి. అంటే ఆయన చెప్పేవన్నీ కేవలం పుస్తకాల్లో చదివిన సిద్ధాంతాలు కాదన్నమాట. ఆయన జీవితానుభవం అనే అగ్నిలోంచి పుట్టిన మాటలవి. ఆయనకు ప్రార్థన వేరు, జీవితం వేరు కాదు. ఆయన ప్రార్థిస్తూ జీవించాడు, జీవిస్తూ ప్రార్థించాడు. అవును, ఈఎం బౌన్స్ గారి జీవితమే ఒక ప్రార్థన. ఆయనకు ప్రార్థన అంటే ఏదో ఒక సమయంలో చేసే పని కాదు. మనకు శ్వాస తీసుకోవడం ఎంత సహజమో ఆయనకు ప్రార్థన అంత సహజం. అందుకే ఆయన రాసినవి కేవలం అక్షరాల మూటలు కాదు, అవి దశాబ్దాల పాటు ఆయన సాగించిన ప్రార్థన జీవితం నుంచి జాలువారిన అమూల్యమైన అనుభవాలు, పాఠాలు. సరే, బౌన్స్ ప్రకారం ప్రార్థన అనేది మనమనుకున్నట్లు ఏదో ఒక సింగిల్ యాక్షన్ కాదు. అదొక క్రమశిక్షణ, అనేక మూలసూత్రాలపై కట్టిన ఒక గొప్ప భవనం లాంటిది. ఇప్పుడు మనమేం చేయబోతున్నామంటే ఆ భవనాన్ని ఇటుక మీద ఇటుక పెట్టి ఎలా కట్టారో చూద్దాం. ప్రార్థన అనే ఆ గొప్ప భవనానికి పునాది ఏంటో, ఆ మూలసూత్రాలేంటో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఓకే, ఆ భవన నిర్మాణంలో మొట్టమొదటిది, అన్నింటికన్నా ముఖ్యమైన ఇటుక, అదే విశ్వాసం. శక్తివంతమైన ప్రార్థన అనే ఆ భవనానికి ఇదే పునాది. ఆలోచించండి, పునాది సరిగా లేకపోతే భవనం నిలబడుతుందా? అస్సలు నిలబడదు. అలాగే ఈ విశ్వాసమనే పునాది లేకుండా ప్రార్థన నిలబడదు. విశ్వాసమంటే ఏంటో చెప్పడానికి బౌన్స్ ఒక అద్భుతమైన కథను వాడారు. ఊహించుకోండి, ఒక చిన్న జింకపిల్లను కొన్ని వేటకుక్కలు తరుముతున్నాయి. ప్రాణభయంతో అది పరిగెట్టుతూ వచ్చి ఒక మనిషి కాళ్ల మధ్య దూరింది. అతను వెంటనే దాన్ని పైకెత్తుకుని గుండెలకు హత్తుకుని ఆ కుక్కల్ని తరిమికొట్టాడు. అప్పుడు అనుకున్నాడట, దీని బలహీనత నా బలాన్ని ఆశ్రయించాక ఇక ప్రపంచంలోని కుక్కలన్నీ ఏకమైనా దీని పట్టుకోలేవు అని. ఎంత గొప్ప మాట కదా! చూశారా, ఆ కథే విశ్వాసానికి అసలైన నిర్వచనం. మన బలహీనత, మన నిస్సహాయత, దేవుని అపారమైన బలాన్ని ఆశ్రయించడమే విశ్వాసం. అలా ఆశ్రయించినప్పుడు మనల్ని వెంటాడే పాపం, భయం అనే ఆ వేట కుక్కలు మనల్ని ఏమీ చేయలేవు. ఇదే విశ్వాసం యొక్క అసలైన సారం. అంటే బౌన్స్ దృష్టిలో విశ్వాసం అంటే ఆహా దేవుడు ఉన్నాడు అని ఊరికే నమ్మడం కాదు. అదొక యాక్టివ్ ఫోర్స్, ఒక క్రియాశీలక శక్తి. అది ఏం చేస్తుందంటే అసాధ్యాలను సాధ్యం చేస్తుంది. ఎలా? ఎందుకంటే అది స్వయంగా దేవుడినే రంగంలోకి దించుతుంది. మరి దేవునికి అసాధ్యమైంది ఏమైనా ఉందా? లేదు. ఇంకో విషయం, నిజమైన విశ్వాసం కేవలం ఒక ఫీలింగ్తో ఆగిపోదు. అది యాక్షన్గా మారుతుంది. దేవుడు చెప్పింది చేస్తుంది. కొన్నిసార్లు దేవుని సమాధానం ఆలస్యమైనట్టు అనిపించొచ్చు కదా, అప్పుడు కూడా నిజమైన విశ్వాసం ఓపికతో ఎదురుచూస్తుంది. ఎందుకంటే ఆ ఆలస్యం కూడా ఆయన ప్లాన్లో ఒక భాగమని దానికి తెలుసు. సరే, పునాది వేశాం. ఇప్పుడు ఆ భవనాన్ని ముందుకు నడిపించడానికి ఒక ఇంజన్ కావాలి కదా. అదే మన రెండవ ఇటుక. అదేంటంటే ప్రగాఢమైన ఆకాంక్ష, అంటే ఒక తీవ్రమైన కోరిక. చూడండి, మామూలు కోరిక వేరు, ప్రగాఢమైన ఆకాంక్ష వేరు. ఏదో కావాలని పైపైన అనుకోవడం ఒక ఎత్తైతే, మన అణువణువునా ఒక విషయం కావాలని తప్పించిపోవడం ఇంకో ఎత్తు. బౌన్స్ చెప్పేది ఈ రెండో రకం కోరిక గురించే. అది మన ఆత్మలో మండుతున్న అగ్నిలా ఉండాలట. అమ్మో, ఈ మాటలు వింటేనే సూటిగా గుండెల్లోకి వెళ్తున్నాయి గదూ. ప్రార్థనలో ఉత్సాహం లేదంటే నీ ఆకాంక్షలో తీవ్రత లేదని అర్థం. ఆ తీవ్రమైన ఆకాంక్షే లేదంటే నీ హృదయంలో దేవుడే లేడని అర్థం. బౌన్స్ ఎంత బలంగా చెబుతున్నారో చూడండి. ప్రార్థన అంటే కేవలం మాటలు పలకడం కాదు, మన హృదయం ఆ మాటలతో మండాలి. అవును, ప్రార్థన అనేది గోరువెచ్చగా ఉండకూడదు, ఎర్రగా కాలిన ఇనుములా మండుతూ ఉండాలి. ఎందుకంటే మనం ప్రార్థించే దేవుడే ఒక మండుతున్న అగ్ని. మరి అలాంటి అగ్నిస్వరూపుడైన దేవుడితో మాట్లాడేటప్పుడు మన మాటలు చల్లగా, నిర్జీవంగా ఎలా ఉంటాయి చెప్పండి? రైట్. ఇప్పుడు మనలో విశ్వాసమనే పునాది ఉంది, ఆకాంక్ష అనే ఇంజనుంది. మరి ఈ శక్తిని సరైన మార్గంలో ఎలా నడిపించాలి? అక్కడే మనం మూడవ ఇటుక వస్తుంది. అదేంటంటే అలుపెరగని పట్టుదల. దీనికోసం బౌన్స్
ఇంపోర్చ్యూనిటీ అనే ఒక పదాన్ని వాడతారు. దీని అర్థం కేవలం అడగడం కాదు, ఇది అంతకంటే చాలా ఎక్కువ. ఇది మన ఆత్మ దేవుని వైపు చేసే ఒక బలమైన పోరాటం లాంటిది. వదిలిపెట్టకుండా పట్టుకోవడం, అయినా సరే ప్రశాంతమైన ఓపికతో వేచి ఉండడం. ఈ పట్టుదల ఎలా పెరుగుతుందో చూడండి. యేసు స్వయంగా చెప్పారు కదా, ఫస్ట్ స్టెప్ అడగండి, ఇది ప్రారంభం. నెక్స్ట్ స్టెప్ వెదకండి, అంటే ఇంకాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టడం. ఫైనల్ స్టెప్ తట్టండి, అంటే అస్సలు వదలకుండా తలుపు తెరిచేదాకా తట్టడం. చూసారా, ఇది జస్ట్ రిపీట్ చేయడం కాదు, ఇంటెన్సిటీ పెరగడం. దీనికి బెస్ట్ ఉదాహరణ ఆ పట్టుదలగల విధవరాలి కథ. ఆలోచించండి, అన్యాయస్థుడైన ఒక న్యాయాధిపతే రోజూ వచ్చి వేధించే ఆ విధవరాలి పట్టుదలకు తలొగ్గాడు. మరి ప్రేమస్వరూపి అయిన మనదేవుడు మనం అలుపెరగకుండా ప్రార్థిస్తే ఇంకెంతగా స్పందిస్తాడు? ఓకే, ఇప్పటికి మనం 3 ఇటుకలు చూశాం: విశ్వాసం, ఆకాంక్ష, పట్టుదల. మరి ఈ మూడింటితో మనం ఒక భవనం కట్టాం సరే, దానివల్ల అంతిమంగా సాధించేదేంటి? అసలు ప్రార్థన యొక్క ఫైనల్ గోలేంటి? అదే మన చివరి 4వ ఇటుక, మన శీలం, అంటే మన క్యారెక్టర్లో వచ్చే మార్పు. బౌండ్స్ ఏం చెప్తారంటే, మన ప్రార్థనా జీవితానికి మన రోజువారీ ప్రవర్తనకు మధ్య విడదీయరాని సంబంధముంది. ఆయన ఒక విషవలయం గురించి చెప్తారు. అదేంటంటే, ప్రార్థన చెయ్యకపోవడం మెల్లమెల్లగా మనల్ని తప్పుడు పనుల వైపు నడిపిస్తుంది అని. అంతటితో ఆగదు. ఆ తప్పుడు జీవన విధానం, ఆ చెడ్డ పనులు మనల్ని ప్రార్థనకు ఇంకా దూరం చేస్తాయి. చూసారా, ఇదొక ప్రమాదకరమైన చక్రం. కిందకి, ఇంకా కిందకి నెట్టేస్తూ ఉంటుంది. కాని ఈ విషవలయాన్ని బద్దలు కొట్టడానికి ఒక మార్గముంది. అదే విధేయతతో కూడిన జీవితం. మనం దేవునికి లోబడి జీవించడం మొదలు పెడితే ఆ చెడ్డ సైకిల్ బ్రేక్ అయిపోయి ఒక మంచి సైకిల్ మొదలవుతుంది. అక్కడ మన మంచి జీవితం మన ప్రార్థనకు బలాన్నిస్తుంది, మన ప్రార్థన మన జీవితాన్ని ఇంకా మంచిగా మారుస్తుంది. ఈ వాక్యం ఆ రహస్యాన్ని ఎంత స్పష్టంగా వివరిస్తుందో చూడండి. మనం ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆయనకు ఇష్టమైన పనులు చేసినప్పుడు మనం ఏది అడిగినా పొందుకుంటాం. అంటే సింపుల్గా చెప్పాలంటే మన లైఫ్ స్టైలే మన ప్రార్థనలకు పవర్ ఇస్తుందన్నమాట. సరే, ఒక్కసారి మన కట్టిన ఈ ప్రార్థన భవనాన్ని రివైజ్ చేద్దాం. పునాది ఏంటి? యాక్టివ్ ఫెయిత్. దాని ఇంజిన్ తీవ్రమైన ఆకాంక్ష. అనుసరించే పద్ధతి అల్లుపెరగని పట్టుదల. మరి వీటన్నిటి అంతిమ ఫలితం మార్పు చెందిన మన క్యారెక్టర్, మన శీలం. సో ఫైనల్గా బౌండ్స్ వాదన మనల్ని ఒక పెద్ద ప్రశ్న దగ్గర నిలబెడుతుంది. మనం ఏం చేస్తామో అదే మనం ఎలా ప్రార్థిస్తామో నిర్ణయిస్తుందంటే, మన ప్రార్థనా జీవితాన్ని, మన రోజువారీ పనుల్ని నిజంగా వేరు చేసి చూడగలమా? ఇది మనమందరం మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న. ఈ పుస్తకంలోని ఆలోచనలు నిజంగా అద్భుతం. అవకాశముంటే ప్రార్థనా ఆవశ్యకతా పుస్తకాన్ని తప్పకుండా సంపాదించి చదవండి. ఎంతో దీవెనకరంగా ఉంటుంది. విన్నందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.